ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నుండి, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో. కాబట్టి అందరికీ నీతి అవసరమే, కానీ అందరూ దాన్ని కోరుకోరు. ఎందరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు మాత్రమే తృప్తిపరచబడతారో అని చెప్పబడింది. దేవునికి సరిపోయే నీతి, మనల్ని నిర్దోషులుగా చేసి దేవుని దగ్గర నిలబెట్టగలిగిన నీతి భూమి మీద లేదు. కాబట్టే దేవుడే స్వయంగా వచ్చి తన వినయంతో కూడిన నీతిని భూమి మీద స్థాపించవలసి వచ్చింది. దేవుణ్ణి మెప్పించగలిగే నీతి ఎవ్వరి దగ్గర లేకపోయినప్పటికీ అందరూ దాన్ని కోరుకునేవారు కారు. కొందరు మాత్రమే ఆశిస్తారు. ఎలాంటి వారు ఆశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, 1, సత్యాన్ని ప్రేమించేవారు దేవుని నీతి కొరకు ఆకలిగొని ఉంటారు. సత్య సంబంధులు నా మాట వింటారు అని యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అంటారు. 2, ఆత్మలో దీనులైన వారు, అంటే ఆత్మ సంబంధమైన సంగతులు నాకేమీ తెలియవు, ఆత్మయున్న దేవుడే వాటిని నాకు తెలియచేయాలనుకున్న వారు ఆత్మ సంబంధమైన సంగతుల కోసం ఆరాట పడతారు. అందుకే ప్రభు అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. 3, పాపము విషయమై దుఃఖించేవారు, తమ పాప భారాన్ని వదిలించుకోవడానికి తప్పకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తారు. మేము నీతిమంతులమే, మాలో ఏ పాపం లేదు అనుకున్న వారెవ్వరూ కూడా దేవుని సన్నిధికి రాలేరు, నీతి కొరకు ఆశించలేరు. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, రోగులకు గాని ఆరోగ్యం కలవానికి వైద్యుడక్కర్లేదు అని ప్రభు అన్నారు. నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు అని. 4, దేవుని శక్తిని కోరుకునేవారు దేవుని నీతిని కోరుకుంటారు. ఎవరైతే దేవుని శక్తి కావాలి బ్రతకడానికి అనుకుంటారో వారు దేవుని నీతిని తప్పకుండా కోరుకుంటారు. ఎందుకంటే ఆయన శక్తి ఆయన నీతిలో ఉంది కాబట్టి. దేవుని మాటే నీతి. అందుకే దేవుని మాటలో, అంటే ఆయన వాక్కులో ఉంటుంది ఆయన శక్తి. ఆయన మాట ప్రకారం జీవించేవారు విశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, దీర్ఘాయువుని, పాపం మీద, లోకం మీద జయాన్ని పొందుకోవటంతో పాటు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలని, అన్నిటికంటే మించి నిత్య జీవాన్ని పొందుకుంటారని వాక్యం సెలవిస్తోంది. దేవుని మాటే నీతి, మనకింక వేరే నీతి ఏమీ లేదు. ఎవరు ఆయన మాట కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారందరికీ ఆయన తన ప్రత్యక్షతని ఇస్తారు. అందుకే యేసుప్రభు అంటారు యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గాయకుని వాడే నన్ను ప్రేమించువాడు. ఈ విషయాన్ని చెప్పి ఇంకా అంటారు, వారికి నన్ను కనబరుచుకుందును అని. దేవుని మాటను ఎవరు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆకలిగొని ఉంటారో వారందరూ దేవుని కనుగొంటారు. అంతేకాదు, యేసయ్య అన్నారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పిగొనడు అని. ఎందుకంటే ఆయన ఇచ్చే నీరు, అంటే ఆయన ఇచ్చే విశ్వాసం కావచ్చు, ఆయన ఇచ్చే ఆత్మ, ఆయన ఇచ్చే వాక్కు మనలో ఎలా ఉంటుందంటే నిత్య జీవముకై మనలో ఊరడి నీటి బుగ్గగా ఉంటుందని యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది. ఒక్కసారి మన ప్రభు మనలోకి విశ్వాసాన్ని వరంగా పంపగానే ఆ విశ్వాసమే మనలో నీటి బుగ్గగా మారుతుంది. మరి ఆయనే కదా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. మనకు కలిగే నీతి ఈ విశ్వాస మూలమైనది. విశ్వాసము చేత మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కలిగిన విశ్వాసాన్ని ఉపయోగించుకుని దేవుని మాట ప్రకారం జీవిస్తూ వెళ్తే మనలో అది నీటి బుగ్గగా ఎప్పటికీ ఎండిపోదు. దేవుని మాట ప్రకారం బ్రతకలేకపోతే మనకివ్వబడిన విశ్వాసాన్ని మనం వ్యర్థం చేసుకున్నట్లే. దేవుడు మనకిచ్చిన ప్రతి తలాంతిని గురించి లెక్కడిగే రోజు ఒకటి ఉందని మనం మర్చిపోకూడదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటేనే అవి మనకు దొరుకుతాయి. దేవుని విషయాలన్నీ అలాగే ఉంటాయి. దేవుని చిత్తం చేయాలని నిర్ణయించుకుంటేనే దేవుని చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. యోహాను సువార్త 7:17లో రాయబడిన విధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటేనే అవేంటో ఆత్మచేత నేర్పబడతాము. సామెతలు 1:29, కీర్తన 34:11 2 వచనాలు కలిపి చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అలాగే ఏదైనా మనం ముందు డిసైడ్ అయితేనే మనం దేవుని సంగతులను పొందుకోగలం. కొందరుంటారు మనం చెప్పేది తప్పు అని ప్రూవ్ చేయడానికే వింటారు. ఎందుకంటే వారి ఉద్దేశం సత్యాన్ని తెలుసుకోవాలని కాదు, కానీ మనల్ని తప్పు అని నిరూపించడానికి. అలాంటి వారు సత్యాన్ని ఎప్పుడూ అంగీకరించలేరు. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడటం కూడా వేస్టే. దేవుని మాటను తెరవబడిన హృదయమైతేనే సరైన రీతిగా వివేచించగలదు. కాబట్టి ప్రస్తుతం మన జీవితంలో మనకు ఎలాంటి ఆకలి దప్పులు ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. లోకంలో అనేకమైన వాటి మీద మన ధ్యాస పెడితే దేవుని విషయాలు అస్సలు అర్థం కావు. మన మనసులు సిద్ధపరచుకుంటేనే మనం అర్థం చేసుకోగలమని ఇర్మియా పుస్తకంలో రాయబడింది. అలాగే
రక్షణ కూడా ఈరోజు మనకు అందుబాటులో ఉంది. మనం తీసుకుందాం అనుకుంటేనే అది మనం పొందుకోగలం. దేవుడు నాకు చెప్పాలి అని అనుకుంటే ఆల్రెడీ దేవుడు అందరికీ చెప్పేశారు, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు. దేవుని సంగతులన్నీ అలానే ఉంటాయి, మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఎవరి జీవితాలలో దేవుడు బలవంతంగా ఏమీ చేయడు. కాబట్టి ప్రతి ఒక్కరి చిత్తాన్ని ఆయన ఎంతో గౌరవించే దేవుడు ఆయన. నీతి కొరకు మనకు ఆకలి దప్పులు ఉంటేనే మనం తృప్తిపరచబడతాం, లేకపోతే మనము ఎండిపోయిన వారిలాగానే జీవించాల్సి ఉంటుంది. ఆ దేవుని నీతిలో నిత్య జీవంతో పాటు ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా ఉన్నాయని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడింది. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం దేని వెంట పరిగెడుతున్నామో ఒకసారి ఆగి ఆలోచిద్దాం. దేవుని నీతి మన జీవితాల్లో లేకపోతే మనం నిరంతరము జీవించలేమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం ఇంతటితో ఆగిపోలేదు. మనం మరణించిన తర్వాత మనకెంతో జీవితం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిత్య జీవాన్ని గురించి పదే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దానిని గురించి మనం ఆగి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. గనుక ఈ కొద్దిపాటి జీవితాన్ని బట్టి దీన్నే ఎక్కువగా ఎంచుకుని ఆ తర్వాత రాబోయే జీవితాన్ని గురించి అస్సలు ఆలోచించకపోతే మనంత మూర్ఖులు ఇంకెవరూ ఉండరేమో ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజే మనం ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడానికి ఆయనైతే ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేలాగా మాకు సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. మీరు అన్నీ మా ఎదుటే పెట్టారు. ఏది ఎంచుకోవాలో నిర్ణయం మా మీదే వదిలేశారు. కాబట్టి మేము మీ చిత్తాన్ని ఎంచుకుని తెలివి మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. యథార్థంగా మా గురించి అర్థం చేసుకునేటట్లు మా కన్నులు తెరవండి. అలాగే మేము మీ గురించి కూడా అర్థం చేసుకునేటట్లు మా కన్నులు తెరవండి. మీ మాట ప్రకారం జీవించే విశ్వాసం మాలో కలిగించి నీ జ్ఞానముతో నింపి నడిపించమని బ్రతిమాలుతున్నాం. మీ చిత్తం చేయవాడే నిరంతరం నివసించును అని చెప్పబడిన మాట ప్రకారం మా భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.